యాక్చువల్లీ అల్బేనియా 2030 కల్లా యూరోపియన్ యూనియన్లో జాయిన్ అవ్వాలనుకుంది. దాంతో ట్రాన్స్పరెన్సీ, కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. యూరోపియన్ యూనియన్ స్టాండర్డ్స్ ప్రకారం అల్బేనియా గవర్నెన్స్ కూడా ఉండాలి. అల్బేనియన్ ప్రైమ్ మినిస్టర్ ఎదిరామా హ్యూమరస్గా ఒక మాట చెప్పారు. అల్బేనియాలోని ఏఐ మినిస్టర్ ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది. 83 మంది పిల్లలకి జన్మనివ్వబోతోంది. అంటే అర్థం ఏంటంటే అల్బేనియన్ పార్లమెంట్లో వాళ్ళ పార్టీకి చెందిన 83 మంది ఎంపీస్కి ఏఐ అసిస్టెంట్స్ రాబోతుందంట. అంటే కంప్లీట్గా ఏఐ అసిస్టెంట్స్ ఉంటారంట, డిజిటల్ అసిస్టెంట్స్ అనమాట. ఏఐ అంటే డిఎల్ ఎలా పనిచేస్తో ప్రతి ఎంపీ కింద ఒక అసిస్టెంట్ ఉంటారు. ఆ అసిస్టెంట్స్ అంటే ఏఐ అసిస్టెంట్ వాళ్ళు మనుషులు కాదు, న్యాచురల్ సిటిజన్స్ కాదు, దే ఆర్ ఏఐ అసిస్టెంట్స్ అనమాట. వాళ్ళు ఎంపీస్కి అన్ని విషయాలు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సరదాగా ఒక ఎంపీ బయటకు వెళ్ళినా, అంటే పార్లమెంట్ జరిగేటప్పుడు బయటకు వెళ్ళి కాఫీ తాగొచ్చినా ఈలోపు ఏం జరిగిందో, ఎంపీ ఏం చేయాలో కూడా ఏఐ సలహా ఇస్తుంది అనమాట ఎంపీకి. ఆ విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్స్ లేదా వర్చువల్ అసిస్టెంట్స్ ఎంపీస్కి సపోర్ట్ చేస్తారంట. అల్బేనియా రాజ్యాంగంలో ఆర్టికల్ 100 ప్రకారం ఎంపీస్ అందరూ కూడా న్యాచురల్ పర్సన్స్ అయి ఉండాలి. అయితే ఈ డిఎల్ఆర్ కావచ్చు, రాబోయే ఈ ఏఐ అసిస్టెంట్స్, వర్చువల్ అసిస్టెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సిటిజన్స్ కాదు, న్యాచురల్ సిటిజన్స్ కాదనమాట. ఇక్కడ డిఎల్ఆర్ ట్రెడిషనల్ అల్బేనియన్ కాస్ట్యూమ్ వాళ్ళ యొక్క కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఏఐ రెవల్యూషన్ అనేది విపరీతంగా వస్తుంది. దాంతోపాటు ఏఐ అన్ని రంగాల్లో వస్తుంది. పాలిటిక్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది అనమాట. దీనివల్ల లాభం ఏంటంటే కరప్షన్ ఫ్రీ సొసైటీ అవుద్ది. అయితే మనుషులకుండే ఎంపతి, మనుషులకుండే సెన్సిటివిటీ, మనుషులకుండే వాల్యూస్ ఏఐకి ఉంటాయంటే అది పెద్ద ప్రశ్నే.